నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజైతే రకరకాల పచ్చళ్ళండి, 4 రకాల పచ్చళ్ళు చూపించబోతున్నాను. మా అమ్మ చేసిందండి పచ్చళ్ళైతే చాలామంది చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ అయితే మామిడికాయల్ని వాటర్లో వేసి ఒక హాఫ్ డే కానీ ఫుల్ డే కానీ పెడితే చాలా బాగుంటుందండి. తర్వాత వాటర్లోంచి తీసి మంచి పొడి క్లాత్తో అయితే మామిడికాయలు తుడుచుకోవాలండి, వాటర్ లేకుండా. ఆ తర్వాత ఇలా పైన ఈ జీడ అనేది కట్ చేయాలండి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఇక్కడైతే మా అమ్మమ్మ వాటిని ముక్కలు ముక్కలుగా కొడుతున్నారు. ఇది ముక్క పచ్చడి కోసమని ఇలా ముక్కలు కొడుతున్నారండి. ఆ తర్వాత ఇంకొక పచ్చడికి చెక్కు పచ్చడి, చిన్న పచ్చడి అంటారు, వాటి కోసం నేను మామిడికాయలను అయితే ఇలాగ పీల్ చేస్తున్నాను. ఈ మామిడికాయ పచ్చడి అయితే అమ్మ ఎప్పుడు కానీ మేలో పౌర్ణమి పోయిన తర్వాతే పెడుతుందండి. మే ఫస్ట్ వీక్లో ఒక పౌర్ణమి వస్తుంది కదా, ఆ పౌర్ణమి పోయిన తర్వాతే మామిడికాయల పచ్చడి పెడుతుంది. ఎందుకంటే పౌర్ణమి తర్వాతే ఊళ్ళో కూడా కాయలు అనేవి కోస్తారండి. పౌర్ణమి తర్వాత పెట్టిన పచ్చడి సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉంటుంది, లోపల టెంక ముదిరిపోతుంది. కాబట్టి అప్పుడు పెట్టిన పచ్చళ్ళు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అందువల్ల ఎప్పుడు అమ్మ కూడా మేలోనే పచ్చడి పెడుతుంది. ఇంకా మార్చి ఏప్రిల్లో కూడా కాయలు వస్తూ ఉంటాయి, అప్పుడే స్టార్ట్ అవుతుంటాయి మార్చిలో. కొందరైతే ఏప్రిల్లో కూడా పెడతారు పచ్చడి, కానీ అప్పుడు టెంక ముదరదండి. కాకపోతే రోటి పచ్చళ్ళు అలాంటివి అయితే చేసుకుంటే బాగుంటాయి. ఇంకా ఆ రోజైతే అమ్మ అయితే 4 రకాల పచ్చళ్ళు పెడుతుందండి. ఇంకా పచ్చళ్ళు అంటే తెలిసిందే కదండి, అందులో 4 రకాల పచ్చళ్ళు అంటే పని ఉంటుంది. మా చెల్లి, నేను, అమ్మ ముగ్గురం కలిసి అయితే ఇంక ఇక్కడ పచ్చళ్ళు రెడీ చేస్తున్నాము. అమ్మేమో ఇవి మామిడికాయ ముక్కలు ఎవేవి ఎంత వెయిట్ ఉన్నాయి, వాటికి ఎంత ఉప్పు కారం అనేది అన్నీ అమ్మ అయితే మెజర్మెంట్స్తో వేస్తుందండి. త్రాసు ఉంది, దాంతో అయితే మెజర్ చేసి వేస్తున్నారు. అమ్మ అయితే కేజీ మామిడి ముక్కలకి 1/2 కేజీ ఉప్పు, 100 గ్రాముల కారం వేస్తుందండి. కారం అయితే అసలు ఎప్పుడు బయట కొనలేదండి. ఎప్పుడు అమ్మ ఎండుమిరపకాయలు తీసుకొని ఎండలో ఆరబెట్టి వాటిని చక్కగా తొడిమెలు తీసి మంచి మిరపపళ్ళు ఏరి అన్నీ మిల్లులో పట్టిస్తుందండి. అవే పచ్చళ్ళకు వాడుతుంది, అదే మిరప్పొడి ఇంట్లో కూడా వాడుతుందండి. నాకు కూడా ప్రతి సంవత్సరం అమ్మే మిరపకాయలు తీసుకొని పట్టిస్తుంది. నాకు అసలే కొంచెం ఘాటు స్పైసెస్ అవి స్మెల్ పడదండి, కంటిన్యూగా తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఇక్కడైతే ఒకటి అల్లం పచ్చడి అండి, ఇంకొకటేమో బెల్లం పచ్చడి, ఒకటేమో ఆవ పచ్చడి, ఒకటేమో చెక్కు పచ్చడి, చిన్న పచ్చడి అంటారు అది. ఇంకా ఒకే రోజు 4 రకాల పచ్చళ్ళు అవుతున్నాయండి. ఇదైతే అల్లం పచ్చడి అండి. మా అమ్మ పెట్టే పచ్చళ్ళు అయితే ఈ ఇయర్ పెడితే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను. ముక్క అనేది అస్సలు మెత్తబడదండి, గట్టిగా చాలా బాగుంటుంది. ఇంకా మనము టెంక ముదిరిన తర్వాత పెడతాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ 4 రకాల పచ్చళ్ళు అయితే అమ్మ ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి అన్నీ మిక్సీ చేసి పెట్టిందండి. అన్నీ ఇందులో అయితే వేస్తున్నారు లైన్గా 1 by 1. మా ఇంట్లో అయితే మా పెద్దమ్మాయికి పచ్చడి అంటే చాలా ఇష్టమండి. ఇష్టమని కాదు, పిచ్చి అని చెప్పాలి. ఎందుకంటే ఆమెకి ఎంత ఫేవరెట్ కర్రీ, పన్నీర్ కర్రీ ఉన్నా పికిల్ కావాలంటుంది. చికెన్ బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏ కర్రీ ఉన్నా కూడా పికిల్ కావాలంటుందండి. అంత ఇష్టం మా అమ్మాయికి అయితే పికిల్స్ అంటే. మా ఇంట్లో అయితే ఎక్కువగా తినేది అయితే మా పెద్దమ్మాయి అండి. మేము కూడా తింటాం, కానీ ఎప్పుడైనా వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ పచ్చడి, నెయ్యి, లేదంటే పప్పులోకి ఇలా చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కదండి ఈ మామిడికాయ పచ్చడి. మాకైతే ఇంకా ఈ 4 రకాల పచ్చళ్ళు పెట్టడానికైతే ఫుల్ డే పట్టిందండి. ఇంకా వెల్లుల్లిపాయలు పొట్టు తీయడము, ఇవన్నీ అల్లము పేస్ట్ చేయడము, జీలకర్ర, ఆవాలు, మెంతులు లైట్గా ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా ఫ్రై చేసి మిక్సీ పట్టడము. ఈ చిన్న పచ్చడి ఉంది కదండి చెక్కుది, అవి ఇప్పుడు అంత పెద్ద పెద్ద పీసెస్ కనిపిస్తున్నాయి, కానీ ఆ పచ్చడి అనేది ఊరిన తర్వాత పీసెస్ అనేది చిన్నగా అవుతాయండి కొంచెము. ఇంక ఇక్కడైతే అమ్మ పోపు చేస్తుందండి, పల్లి నూనె తెప్పించింది పోపుకని.
ఆయిల్ కూడా అమ్మ అయితే కేజీకి ఎంతో మెజర్ తీసుకుందండి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసింది. ఇంకా వెల్లుల్లి వేయడానికైతే కొంచెం వేసి చూసానండి నేను. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వెల్లుల్లి వేయాలండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే అయితే వెల్లుల్లి మొత్తం మాడిపోతుందండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఉండదు. అందువల్ల ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వెల్లుల్లి వేస్తున్నామండి. ఇలా వెల్లుల్లి వేసి కలుపుతూ ఉంటే అయితే అబ్బా చెప్పక్కర్లేదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది, తినాలన్న అంత ఇది అనిపించిందండి. అంత బాగుందండి, స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇక్కడ అమ్మ అయితే కారం వేస్తుందండి. ఈ ఆయిల్ కారంలో వేయడం వల్ల ఆయిల్కి అంతా పట్టి పచ్చడికి కూడా బాగా పడుతుంది. కాకపోతే ఆయిల్ మాత్రం వేడిగా ఉండొద్దండి, మొత్తం చల్లగా అయిన తర్వాతే కారం వేసి కలుపుతుంది. ఈ మిరప్పొడిలో అయితే ఉప్పు కలపలేదండి. ఇది ఉప్పు కలపని మిరప్పొడి అండి, పచ్చళ్ళకు వాడేది. మనం ఎలాగో పచ్చడికి కేజీకి పావు కేజీ ఎవరి కొలత ప్రకారం వాళ్ళైతే వేసుకుంటారు కదా, అలా అయితే అమ్మ సాల్ట్ కలిపేసింది. ఈ కారం అంతా ఈ ఆయిల్కి పట్టేలాగా బాగా కలపాలండి. ఇలా కలుపుతుంటే చూడ్డానికి చాలా బాగుందండి, పైగా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా చిన్నపిల్లలాగా మా అమ్మతో నేను కలుపుతానని స్పూన్ తీసుకొని కలిపానండి. ఇంకా అలాగే మిగతా 3 పచ్చళ్ళు ఉన్నాయి కదండి, అందులో కూడా అమ్మ పోపు అయితే వేసేసారు. పోపు అయితే సేమ్ ప్రాసెస్లో వేసేసారండి. అన్నింట్లో ఆయిల్ అది కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేశారండి. ఇవే అండి కారము. ఏ పచ్చడికి ఎంత కావాలో అన్నీ కొలతతో పక్కన పెట్టుకుందండి అమ్మ అయితే. ఇంకా అన్నీ పోపేసి ఆ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పచ్చళ్ళలో కలుపుతుందండి. ఇంకా పచ్చళ్ళలో కావాలంటే మనం పచ్చి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అన్నిట్లో కొన్ని అమ్మలాగా చల్లేసింది. ఇంకా పోపు పెట్టేసామండి అన్నీ. ఈ పోపు చల్లారిన తర్వాత ఏ పచ్చళ్ళకి ఎంతెంత క్వాంటిటీ ఉందో అంతంత క్వాంటిటీ ఏ పచ్చళ్ళకి కలపాలో కలుపుతున్నారండి. ఎందుకంటే ఒక పచ్చడి 4 కేజెస్, ఒక పచ్చడి 2 కేజెస్ పీసెస్ అలా ఉన్నాయి. వాటి మెజర్ ప్రకారము ఉప్పు, కారము, ఆయిల్ అన్నీ వేసి పోపు చేసి పక్కన పెట్టేశారు. ఇలా అన్నింటిలో కొన్ని లైట్గా పచ్చి వెల్లుల్లి వేసి అయితే మళ్ళీ ఒకసారి కలుపుతుందండి. చూడండి, వాటర్గా అప్పుడే వచ్చేసింది మ్యాంగోకి అంతా సూపు. ఇంకా ఇలా అన్నిట్లో అయితే పోపు వేసి అమ్మ అయితే ఒక్కొక్క పచ్చడి కలుపుతున్నారండి. ఇంకా పచ్చడి కలిపిన తర్వాత అమ్మ అంటుంది, చెయ్యి మంట పుడుతుంది ఈ కారంకి అని అంటుందండి. ఇలా పచ్చడి కలుపుతూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అని. కానీ ఇంకా పచ్చడి అయిన వెంటనే తినలేం కదండి, 3 days అయినా వెయిట్ చేయాల్సిందే. ఇలా తెల్ల బేసన్ ఉంటుంది కదండి, ఇలాంటి తెల్ల బేసన్లో మాత్రం పచ్చడి కలిపితే వెంటనే తీసి జాడీలోకి కానీ గాజు బాటిల్లోకి కానీ పెట్టాలండి, లేదంటే అంత ఉప్పు తినేస్తుంది. ఇంకా మా ఇంట్లో అయితే అన్నీ సజ్జపైన ఉన్నాయి. మా నాన్నకైతే ఆ పైకెక్కి ఆ స్టీల్ బేసన్లు అవి తీయడానికి చేతనవ్వట్లేదని అందుబాటులో ఉన్నాయి అయితే తీసి వాడుతున్నాము. అసలు ఈ పచ్చడి అంటే ఒక ఇదండి. ఈ పచ్చడి అంతా కలిపి జాడీలో పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అయితే మహాలక్ష్మిలా భావిస్తారండి. మోస్ట్లీ అయితే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అయితే ఈ పచ్చడి పెట్టారండి. అలాగే ఇంకా ఈ పచ్చడి జాడీలు కూడా పీరియడ్స్లో ఉన్నప్పుడు అయితే ముట్టారండి అసలుకి. ఈ మామిడికాయ పచ్చడి అంటే అసలు ఒక ఎమోషన్ అండి. ఈ పచ్చడి అయితే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకునే పచ్చడి అండి మామిడికాయ పచ్చడి. ఏ పచ్చళ్ళు పెట్టినా పెట్టకపోయినా నాకు తెలిసి అయితే మామిడికాయ పచ్చడి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారండి. ఇంకా ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఒక ముద్ద అయితే ఎక్కువే పోతుందండి, అంత బాగుంటుంది. ఇంకా కొత్తలో అయితే రోజు తింటాము, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ అన్నం తినడము, మజ్జిగ తాగడం లాంటివి చేస్తే బాగుంటుంది. ఇంకా అమ్మ అయితే పచ్చళ్ళన్నింటినీ కలిపేసి అన్ని జాడీల్లో సీసాలో అయితే పెడుతుందండి. ఇలా పెట్టిన తర్వాత అయితే అన్నింటికి బొట్లు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ 3 daysకి
అన్నింటినీ మూతలు తీసి అయితే కలుపుతుందండి బాగా. ఇంకా కలిపిన తర్వాత తాగుతామండి. ఆ తర్వాత ఏముంది, ఇంకా అన్నం తినడమే అండి పచ్చడితో. దానికంటే ముందైతే ఈ పచ్చడి బేసన్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే అసలు చెప్పక్కర్లేదండి.